సెనేటర్ చెప్తుంది, డాక్టర్ లెక్టర్, నేను మీ కోరిక తీరుస్తాను, మాటిస్తున్నా, నువ్వు మాకు హెల్ప్ చేయి అంటుంది. లెక్టర్ చెప్తాడు, బఫెలో బిల్ అసలు పేరు లూయిస్. మోఫెట్ అనే నా ఓల్డ్ పేషెంట్ అతన్ని నా దగ్గరికి తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరూ లవర్స్. లూయిస్ ఒకసారి ఒక ట్రాన్స్జెండర్ని హత్య చేశాడు. అతని చర్మాన్ని ఒలిచి తన ఒంటి మీద తొడుక్కొని సంబరపడ్డాడు. అది చూసి బెంజమిన్, మోఫెట్ భయపడ్డాడు అని చెప్తుంటే, అధికారులు, అదంతా కాదు, అసలు అతను ఎలా ఉంటాడు, అడ్రస్ ఏంటో చెప్పు అంటారు. లెక్టర్, 5'10" అతని హైటు, 90 కేజీస్ అతని వెయిటు, రాగి వెంట్రుకలు, నీలి కళ్ళు, వయసు 35, ప్రస్తుతానికి ఇంతే, ఇంకేమన్నా గుర్తుకొస్తే చెప్తాను అంటాడు. అధికారులు పరుగు తీస్తారు. క్లారిస్ మెంఫిస్కి వచ్చి అధికారుల్ని కలుస్తుంది. తను లెక్టర్ని కలవాలని చెప్తుంది. వాళ్ళు ఆమె డీటెయిల్స్ అడిగి పర్మిషన్ ఇస్తారు. క్లారిస్ లెక్టర్ని కలుస్తుంది. లెక్టర్ అడుగుతాడు, నువ్వు గ్రామంలోంచి ఎందుకు పారిపోయావు అని అడుగుతాడు. క్లారిస్ అయిష్టంగానే ఆయన చెప్తుంది, అదొక పీడకల. ఒక అర్ధరాత్రి గొర్రెపిల్లల అరుపులు వినిపించాయి. లేచి వెళ్ళాను. కొందరు వాటి పీకల్ని కోస్తున్నారు. నేను వాటిని తప్పించడానికి ట్రై చేశాను. కానీ అవి అమాయకంగా, అయోమయంగా అలాగే నిలబడ్డాయి తప్ప పారిపోలేదు. నేను ఒక్క ల్యాంబ్ను మాత్రమే ఎత్తుకొని పరిగెత్తాను. ఎటెళ్తున్నానో తెలియదు. పరిగెత్తాను, పారిపోయాను, కానీ దాన్ని కాపాడలేకపోయాను. నన్ను వాళ్ళు పట్టుకున్నారు, అనాథ శరణాలయంలో పడేశారు. మరి నువ్వు కాపాడడానికి ఎత్తుకొచ్చిన ల్యాంబ్ ఏమైంది అని అడుగుతాడు లెక్టర్. దాన్ని మిగతా వాటిలాగే చంపేశారు వాళ్ళు అంటుంది. అయితే నువ్వు అర్ధరాత్రిళ్ళు సడన్గా లేస్తావు కదూ, గొర్రె పిల్లలు అరిచిన ఆ అరుపులు వినిపిస్తుంటాయి కదూ. కన్నీళ్లతో ఆమె అవును అంటుంది. లెక్టర్ అంటాడు, ఆ క్యాథరిన్ని గనక కాపాడితే నీ మనసులో వినిపిస్తున్న ఆ మేకపిల్లల అరుపులు, ఆ ల్యాంబ్స్ అరుపులు ఆగిపోతాయి. ద సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్ అంటాడు. ఏమో తెలీదు అని అంటుంది క్లారిస్. క్లారిస్ తిరిగి బిల్ గురించి అడుగుతుండగా డాక్టర్ చిల్టన్ వస్తాడు అక్కడికి. అవుట్ అని అరుస్తూ ఆమెను బయటికి లాక్కపోతాడు. ఇద్దరు గార్డ్స్ లెక్టర్కి ఫుడ్ తీసుకొని వస్తారు. చేతిలో పిన్ పట్టుకొని రెడీగా ఉంటాడు. వాళ్ళు అతన్ని చువ్వలకి లాక్ చేసి ఫుడ్ ఏర్పాటు చేస్తుండగా పిన్తో తన బేడీల లాక్ని ఊడదీస్తాడు. అదే స్పీడ్లో గార్డ్ చేతిని కూడా లాక్ చేస్తాడు. గార్డ్ కేకలకి అలర్ట్ అయిన రెండో గార్డ్ అటాక్ చేయబోతుంటే లెక్టర్ అతని మొహాన్ని గట్టిగా పట్టి కొరికి పారేస్తాడు. మొహం మొత్తం రక్తసిక్తమై అతను స్పృహ తప్పి పడిపోతాడు. లెక్టర్ మొదటి గార్డ్ని పోలీస్ స్టిక్తో రక్తం కారేటట్టుగా కొట్టి చంపేస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతూ అక్కడున్న చాకును తీసుకొని వెళ్తాడు. పై ఫ్లోర్ నుంచి సౌండ్స్ వస్తాయి. అది విని పోలీస్ టీం పైకి పరిగెత్తుతారు. డోర్ తీసి చూసి షాక్ అవుతారు. మొదటి గార్డుని తాళ్లతో గాల్లో వేలాడదీసి పొట్టను కోసి ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు లెక్టర్. అది చూసి వణికిపోతూ ఓ గార్డ్ అని షాక్ అవుతారు టీం మొత్తం. ఒక పక్కన రెండో గార్డ్ అంటే పెంబర్ అనే గార్డ్, అతను కూడా రక్తసిక్తమై నేల మీద పడి ఉంటాడు. వాళ్ళు లెక్టర్ కోసం వెతికితే ఎక్కడా ఉండడు. పెంబర్ శ్వాస తీసుకోవడం గమనించి ఒక పోలీస్ ఇతను బ్రతికే ఉన్నాడు అని పిలుస్తాడు. వెంటనే పోలీస్ సార్జెంట్ అంబులెన్స్కి కాల్ చేస్తాడు. అంబులెన్స్ వస్తుంది. పెంబర్ని స్ట్రెచ్చర్ మీద పెట్టి లిఫ్ట్లో తీసుకెళ్తారు. కొద్దిసేపటికి లిఫ్ట్ సీలింగ్ మీద నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది. అనుమానం వచ్చి లిఫ్ట్ ఆపి స్ట్రెచ్చర్ని బయటికి పంపించేసి సార్జెంట్ గన్ ఎయిమ్ చేస్తాడు. లిఫ్ట్ రూఫ్ మీద చెక్ చేయమని పోలీసులకి చెప్తాడు. ఒకడు వెళ్ళి మెల్లగా డోర్ తెరిచి చూస్తే షాక్. లెక్టర్ ఆ రూఫ్ మీద పడుకొని ఉంటాడు. బ్లడ్ కారుతూ ఉంటుంది. టెస్ట్ చేయడానికి కాలు మీద షూట్ చేసి చూస్తారు. అయినా ఏ మూమెంటు ఉండదు. రూఫ్ లాక్ని ఓపెన్ చేయగానే లెక్టర్ స్కిడ్ అయి తల కిందులుగా వేలాడతాడు. మేల్ నర్సు కాల్ చేసి మాట్లాడుతుంటాడు. యూనిట్ 26 నుంచి మాట్లాడుతున్నాను. పెంబర్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకొస్తున్నాము. ఫేస్ మీద చాలా తీవ్రమైన గాయాలు ఉన్నాయి. గన్ ఉందో లేదో తెలియదు అని మిగతా వివరాలు చెప్తుంటాడు. బెడ్ మీదున్న పెంబర్లో కదలిక వస్తుంది. ముఖం మీదున్న క్లాత్ తీసేసి వెంటిలేటర్ కూడా తీసేసి మొహాన్ని పీకేస్తే చర్మం ఊడి వస్తుంది. అతను లెక్టర్, పెంబర్ కాదు. లెక్టర్ ఏం చేశాడంటే పెంబర్ మొహాన్ని కోసేసి తన ఫేస్కి అతికించుకున్నాడు. బట్టలు కూడా అతనివి తను వేసుకొని తన బట్టలు అతనికి తొడిగించాడు. లిఫ్ట్లో పడిన బాడీ లెక్టర్ది కాదు, పెంబర్ది. లెక్టర్ సైలెంట్గా లేచొచ్చి ఫోన్ మాట్లాడుతున్న మేల్ నర్సుని చంపిపారేస్తాడు. అక్కడ బఫెలో బిల్ మీద ఓపెన్ చేస్తే అతను చర్మాన్ని
టైలరింగ్ మిషన్ మీద డ్రెస్ కుడుతూ కనిపిస్తాడు. క్లారీస్ ఫైల్ తిరిగేస్తూ ఫ్రెండ్తో డిస్కస్ చేస్తూ ఆలోచిస్తుంటుంది. లెక్టర్ ఒక క్లూ ఏదో ఇచ్చాడు మనకి. మనం రోజు చూసేదాన్ని చూసి దాన్ని సొంతం చేసుకోవాలని ఆశపడతాము అని ఏదో హింట్ ఇచ్చాడు. అంటే మొదటిసారి హత్యకు గురైన ఫ్రెడరికా మీద బిల్ ఆశపడి ఉంటాడు. లెక్టర్ చెప్పిన దాని ప్రకారం ఆమె ప్రతిరోజు కనిపించే అమ్మాయి అయి ఉండాలి. అంటే అతని ఇంటి సమీపంలోనే ఆ అమ్మాయి ఉండి ఉండాలి. ఫ్రెడరికా ఇంటి అడ్రస్ కనుక తెలిస్తే వాడి అడ్రస్ కూడా మనకు దొరికినట్టే అని అంటుంది. క్లారీస్ బెలవడార్ అనే ప్రాంతానికి బయలుదేరుతుంది. ఫ్రెడరికా అది బెలవడారే. ఫ్రెడరికా వాళ్ళు ఉండే కాలనీకి వస్తుంది క్లారీస్. ఆమె తండ్రిని కలిసి తనని పరిచయం చేసుకొని ఒకసారి మీ ఇంటిని చూడొచ్చా, తన బెడ్రూమ్ చూడొచ్చా అని అడుగుతుంది. అతను ఒప్పుకుంటాడు. కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఎన్నోసార్లు వచ్చి చూసి వెళ్ళారు. ఫ్రెడరికా ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తానని చికాగో వెళ్ళింది. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యింది. తిరిగి బయలుదేరింది. కానీ ఇంటికి రాలేదు. కావాలంటే తన బెడ్రూమ్ చెక్ చేసుకోవచ్చు మీరు అని చెప్తాడు. క్లారీస్ ఆమె బెడ్రూమ్లోకి వెళ్తుంది. అబ్జర్వ్ చేస్తుంది. కిటికీ దగ్గర నిలబడితే ఎదురుగా ఒక ఇల్లు కనిపిస్తుంటుంది. ఒక గిఫ్ట్ బాక్స్లో కొన్ని ఫొటోస్ కనిపిస్తాయి. అవి ఆమె అర్ధనగ్నంగా ఉన్నప్పుడు ఫోటో తీసి గిఫ్ట్ లాగా ఇచ్చినవి. అవి కిటికీకి అవతల వైపు నుంచి, అంటే ఎదురింటి వైపు నుంచి ఫోటో తీసినట్టుగా ఉంటాయి. అక్కడ ఒక టైలరింగ్ టేప్ కనిపిస్తుంది. కప్బోర్డ్ ఓపెన్ చేసి చూస్తే బట్టలు కనిపిస్తాయి. వాటిని అబ్జర్వ్ చేస్తే డైమండ్ షేప్లో డిజైన్ మార్క్ చేసి ఉంటుంది. ఆమెకి ఏదో ఏదో అనుమానం స్టార్ట్ అవుతుంది. అది బలపడుతుంది. వెంటనే పరిగెత్తి క్రాఫోర్డ్కి కాల్ చేస్తుంది. అంతా క్లియర్ అయింది సార్. వాడు ఆ బఫెలో బిల్ లేడీ కాస్ట్యూమ్ని కుడుతున్నాడు. ఆడవాళ్ళ స్కిన్ని ఒలిచి చర్మంతో డ్రెస్ కుడుతున్నాడు. అందుకోసమే వాడు అమ్మాయిల్ని చంపుతున్నాడు. వాడు చాలా తెలివైన దుర్మార్గుడు. అందుకోసమని వాడు బొద్దుగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. 3 రోజులు ఆకలితో మార్చి వాళ్ళ స్కిన్ లూజ్ అయ్యేలా చేసి అని చెప్తుంటే అటునుంచి క్రాఫోర్డ్, క్లారీస్ వాడెవడో తెలిసింది, మేము అక్కడికి వెళ్తున్నాం, చికాగో దగ్గరలో అని చెప్తాడు. అలాగే వాడి పేరు జేమీ గ్రమ్ అలియాస్ జాన్ గ్రాంట్ అని చెప్తాడు. క్లారీస్ హ్యాపీ అవుతుంది. నేను కూడా వస్తా అంటుంది. క్రాఫోర్డ్ వద్దు, ఈలోపు నువ్వు ఫ్రెడరిక్ ఇంటి దగ్గర ఏమేం డీటెయిల్స్ సేకరించగలవో ట్రై చేయి అంటాడు. క్లారీస్ ఓకే సార్ అంటుంది. క్రాఫోర్డ్ కూడా మెచ్చుకుంటాడు. క్లారీస్ నువ్వు కానీ లేకపోతే వాడిని పట్టుకునే వాళ్ళమే కాదు అని మెచ్చుకుంటాడు. క్లారీస్కి కళ్ళు చెమర్చుతాయి ఆనందంతో. బఫెలో బిల్ ఇంట్లో బావిలో ఉన్న కేథరిన్ ఒక తాడు లాగుతుంది. దానికి ఒక బకెట్ని అలాగే బోన్ పీస్ని కట్టి పైకి విసురుతుంది. ప్రెషియస్ అనే బిల్గాడి కుక్క పిల్లని పిలుస్తుంది. అది వచ్చి బోన్ని చూడగానే కొరికి పట్టుకుంటుంది. కేథరిన్ పైకి ఎక్కడానికి తాడును లాగుతుంది. కానీ కుక్క లాగలేక ఫెయిల్ అవుతుంది. లోపల బఫెలో బిల్ మ్యూజిక్ పెట్టుకొని ఆడదానిలాగా మేకప్ వేసుకుంటాడు, డ్యాన్స్ చేస్తుంటాడు. ఈలోపు క్రాఫోర్డ్ ఆర్మీ టీంతో అక్కడికి దిగుతాడు. ఇంకొక వైపు క్లారీస్ ఇంటర్వ్యూ చేస్తూ ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. ఆమెకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, ముఖ్యంగా జేమీ గ్రమ్, జాన్ గ్రాంట్ అనే పేరుతో అని అడుగుతుంది. ఒక ఫ్రెండ్ చెప్తుంది, ఆ పేరుతో అయితే ఎవరు ఆమెకి పరిచయం లేరు. ఆమెకి ఏ ఒక్క మగ మనిషి పరిచయం లేదు. టైలరింగ్ చేయడం తప్ప వేరే ధ్యాస లేదు తనకి. మిసెస్ లివ్ మ్యాన్ అనే ఆవిడకి బట్టలు ఆల్టరేషన్ పెడితే తెచ్చిస్తుంది. నేను కూడా హెల్ప్ చేసేదాన్ని అని చెప్తుంది. ఇంకా అక్కడ బఫెలో బిల్ ఇంట్లో ఓపెన్ చేస్తే అతను గుడ్డులోంచి చీల్చుకొని వస్తున్న బటర్ఫ్లైకి హెల్ప్ చేస్తుంటాడు. దాన్ని ప్రేమగా చూస్తుంటాడు. ఈలోపు ఆర్మీ దిగి ఇంటిని చుట్టుముడతారు. కుక్క అరుస్తూ ఉంటే ఏంటా అని బఫెలో బిల్ బావి దగ్గరికి వెళ్ళి చూస్తాడు. కేథరిన్ కుక్కపిల్లతో ఇందాకటి మెథడ్ ట్రై చేసి ఫైనల్గా దాన్ని బావిలోకి లాగింది. బఫెలో బిల్ ఇదంతా చూసి షాక్ అవుతాడు. ఒక బకెట్ని వదిలి కుక్కపిల్లని దాంట్లో వదిలేయమని రిక్వెస్ట్ చేస్తాడు. కేథరిన్ రిటర్న్లో బ్లాక్మెయిల్ చేస్తుంది. మర్యాదగా ఫోన్ తీసుకొచ్చివు, లేదంటే నీ కుక్కని ఇప్పుడే చంపేస్తాను అని బెదిరిస్తుంది. బఫెలో బిల్ ఆమెను చంపడానికి గన్ అందుకుంటాడు. ఈలోపు డోరు కాలింగ్ బెల్స్ సౌండ్ వస్తుంది. అయోమయంగా చూస్తాడు. గబగబా డ్రెస్ మార్చుకుని వెళ్ళి డోర్ తీస్తాడు. డోర్ తీయగానే ఎదురుగా క్లారిస్ నిలబడి ఉంటుంది. మనం షాక్ అవుతాం. పోలీసు వ్యక్తి కదా ఉండాలి అని. ఇక్కడే తెలివైన స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. అసలు జరిగింది ఏంటంటే క్రాఫోర్డ్ అండ్ ఆర్మీ దాడి చేసిన ఇల్లు వేరే. లెక్టర్ వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎందుకంటే లెక్టర్
క్రెడిట్ అంతా కూడా క్లారిస్కి దక్కాలని కోరుకున్నాడు. అందుకే రాంగ్ చెప్పాడు. క్లారిస్ వచ్చింది మాత్రం కరెక్ట్ అడ్రస్కే. క్లారిస్ బఫెలో బిల్కి తన ఐడి చూపించి మిస్సెస్ లిప్మ్యాన్తో మాట్లాడాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబరా మీరు అని అడుగుతుంది. బఫెలో బిల్ ఆవిడ లేదండి అని అంటాడు. నేను ఫ్రెడరికా హత్య గురించి ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను, మీతో కొంచెం మాట్లాడొచ్చా అని అడుగుతుంది. బఫెలో బిల్ మొహం మాడిపోతుంది. అయితే క్లారిస్ ఇంకా గ్రహించలేదు అతనే బఫెలో బిల్ అని. బఫెలో బిల్, రండి, లోపలికి రండి, నేను వాళ్ళ అబ్బాయి నంబర్ వెతుకుతాను, ఈలోపు లోపలికి వచ్చి రిలాక్స్ అవ్వండి అని చెప్పి లోపలికి ఆహ్వానిస్తాడు. ఎవరైనా దొరికారా అని అడుగుతాడు. క్లారిస్ అంటుంది, ఎస్, మీరు ఈ ఇంటిని లిప్మ్యాన్ చనిపోయాక తీసుకున్నారా అని అడుగుతుంది. అవును అని అతను ఏదేదో చెప్తుంటాడు. కానీ క్లారిస్ దృష్టి వేరే దగ్గర పడుతుంది. అక్కడ ఒక బటర్ఫ్లై ఎగురుతూ వచ్చి వాళ్తుంది. దాన్ని చూస్తుంది. అది ఏసియన్లో పెరిగేది. డెడ్ హెట్ మ్యాథ్ అని వాళ్ళు చెప్పింది ఇదే. డెడ్ బాడీలోకి దూరింది కూడా ఇదే జాతి. కానీ ఇక్కడ ఉందంటే అని అతని మీదకి అనుమానం వస్తుంది. స్లోగా రివాల్వర్ తీసి ఫ్రీజ్, టర్న్ అరౌండ్ అని అరుస్తుంది. కానీ అతను చాలా స్పీడ్గా పక్కనే ఉన్న డోర్లోంచి పారిపోతాడు. క్లారిస్ పరిగెత్తి చూస్తే అక్కడ ఉండడు. బేస్మెంట్కి దారి ఉంటుంది. అక్కడ స్లోగా బేస్మెంట్లోకి వెళ్తుంది. అక్కడ కేథరిన్ అరుపులు వినిపిస్తాయి. హెల్ప్, ఎవరైనా ఉన్నారా అక్కడ, హెల్ప్ ప్లీజ్ అని అరుస్తూ ఉంటుంది. క్లారిస్, నువ్వు కేథరినా అని అడుగుతుంది. ఆ అమ్మాయి దీనంగా ఎస్ అని ఏడుస్తుంది. FBI హియర్, నీకేమీ కాదు, యు ఆర్ సేఫ్, నువ్వు సైలెంట్గా ఉండు, నేను మళ్ళీ వస్తాను అని అంటుంది. కేథరిన్ కంగారుగా, ముందు నన్ను బయటికి తీయండి ప్లీజ్, వాడు నన్ను చంపేస్తాడు అని ఏడుస్తుంటుంది. క్లారిస్ గన్ అలాగే పట్టుకుని ఇంకొక డోర్ ఓపెన్ చేస్తుంది. షాక్ అవుతుంది. ఆ గదిలో సీతాకోక చిలుకలు పెంచుతున్నాడు అతను. అంతలోనే సడన్గా కరెంటు పోతుంది. మొత్తం చీకటి అయిపోతుంది. ఏమీ కనిపించదు. చీకట్లో అలాగే గన్ పట్టుకొని అతని కోసం తిరుగుతుంది. కానీ అతనికి ఆమె కనిపిస్తుంది. చీకట్లో చూడగలిగే గగుల్స్ పెట్టుకొని ఉంటాడు అతను. ఆమె పక్కనే ఉంటాడు. గగుల్స్లో ఆమె అవస్థను చూస్తుంటాడు. గన్ తీసి ఆమెని కాల్చబోతాడు. ఆ సౌండ్ని క్యాచ్ చేసి వెనక్కి తిరిగి షూట్ చేస్తుంది. బఫెలో బిల్ పడిపోతాడు. రక్తం కారుతుండగా చనిపోతాడు. పోలీస్ టీం దిగి క్యాథరిన్ని సేఫ్గా బయటికి తీసుకొస్తారు. క్రాఫోర్డ్ క్లారిస్ దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యేసి ఆర్ యూ ఓకే అంటూ తీసుకొస్తాడు. అప్పుడే మీడియా కూడా వస్తుంది. కట్ చేస్తే క్లారిస్ FBI గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుంది. FBI క్లారిస్ని అభినందించి ప్రశంసాపత్రం కూడా ఇస్తుంది. కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేస్తారు. అప్పుడు ఆమెకి కాల్ వస్తుంది. క్లారిస్ ఎత్తి హలో అంటుంది. అట్నుంచి సైకో లెక్టర్, హలో క్లారిస్, ఎలా ఉన్నావు? నీ మనసులో గొర్రెపిల్లల అరుపులు ఆగిపోయాయా? ద సైలెన్స్ ఆఫ్ ద ల్యాంప్స్ అని అడుగుతాడు. ఎక్కడున్నారు డాక్టర్ అని అడుగుతుంది భయంగా. పార్టీకి కానీ వచ్చాడేమో అని డౌట్తో. డోంట్ వర్రీ, నేను నీ దగ్గరికి రాలేదు. ఈరోజు డిన్నర్ చేయడానికి నాకు ఒక పాత ఫ్రెండ్ ఒకడు దొరికాడులే అంటాడు. కట్ చేస్తే డాక్టర్ చిల్డ్రన్ వెళ్తుంటాడు. అతన్ని లెక్టర్ ఫాలో అవుతాడు. అంటే నరమాంసభక్షకుడైన లెక్టర్ అతన్ని టార్గెట్ చేశాడు అనే అర్థంతో సినిమా ముగుస్తుంది. ఇది ఈ సినిమా స్టోరీ. ఎలా ఉంది? వీలైతే మీరు కూడా ఈ సినిమా చూడండి. ముఖ్యంగా లెక్టర్ పాత్రలో ఆంథోనీ హాప్కిన్స్ యాక్టింగ్ కోసమైనా చూడండి. కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా స్టోరీ.